వీడియో తమ్ములని చూడగానే అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా 6th యానివర్సరీ సెలబ్రేషన్ అనమాట. అంటే మేము డే అంతా కూడా ఎలా అయితే స్పెండ్ చేసామో అన్నది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా అండ్ చివరి వరకు అయితే చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న ముత్యాలమ్మ తల్లి టెంపుల్, అక్కడికైతే వెళ్ళి మేమైతే మనస్ఫూర్తిగా మా ఈ 6th యానివర్సరీ ఎంత సంతోషంగా ఆనందంగా జరిగింది. ఇంకా లైఫ్లో కూడా మేము ఎంతో హ్యాపీగా ఉండాలని తల్లిని అయితే బాగా అయితే బ్లెస్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా మా డే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మేమైతే బయటకు అయితే వెళ్తున్నాం. అంటే మా అన్నయ్య అయితే మమ్మల్ని రమ్మన్నారనమాట. అందు గురించి అని మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. గుడికి అయితే వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే స్మాల్గా అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. మా అన్నయ్య అయితే రమ్మన్నాడు, అందుకని ఇక్కడికి అయితే వచ్చాము. ఇప్పుడైతే చిన్నగా అయితే మా బావకి అయితే నేను సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాను అన్నమాట. చిన్న సర్ప్రైజ్ అయితే ఇప్పుడు 6th యానివర్సరీ అనమాట. మాది వచ్చేసి ఇప్పటికి 6 సంవత్సరాలు అయితే వచ్చేసి ఇప్పటికైతే 6 సంవత్సరాలు అయితే పూర్తయింది. 7వ సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాము. ఎన్నో కష్ట సుఖాలు అన్నీ కూడా పంచుకుని ఇలా సాగుకుంటూ వచ్చిందనమాట 6 సంవత్సరాలు మా లైఫ్. ఎన్నో కోపతాపాలన్నీ కూడా సర్దుకుని నన్ను అయితే 6 సంవత్సరాలు అయితే భరించాడనమాట. ఇంకా భరించాలి, నేను కూడా ఆయన గారిని అయితే భరిస్తాను. మేము ఎప్పుడు ఇలా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడైతే మా బావకి అయితే చిన్న సెలబ్రేషన్ అయితే ఉందన్నమాట. మీరు కూడా చూసేయండి. నేనైతే చిన్నగా అయితే మా 6th ఇయర్ నుంచి తీసుకున్న పిక్స్ని అయితే చిన్నగా అయితే ఎడిటింగ్ చేసి ప్రెజెంటేషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే టీవీలో అయితే వస్తుంది. చూస్తున్నారు వీడియో. వీడియో ప్రెజెంటేషన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేయించి చిన్న గిఫ్ట్ కూడా ఉంది, అది కూడా చేస్తాను. సాంగ్ అయితే పూర్తిగా అయితే పెట్టలేదన్నమాట. ఆ సాంగ్ ఎందుకైతే ఎంచుకున్నానంటే అది మా బావ కంటే చాలా ఇష్టము. ఇంకా నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో కూడా ఇంకెప్పుడు చూసినా ఇంకా ఆ పాటే వింటాడనమాట. ఎందుకనంటే ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం అని అంటాడు. ఫేవరెట్ సాంగ్ అనమాట. ఎప్పుడు కూడా చిన్నగా కూడా సాంగ్ పాడమంటే కూడా సైలెంట్గా పాడతాడనమాట. సాంగ్స్ కూడా బాగా పాడతాడు. అండ్ అందు గురించి ఆ సాంగ్తో అయితే నేనైతే ఇంకా మా ఈ 6th ఇయర్ పిక్స్ని కూడా ఎంచుకుని ఇంకా సాంగ్ అయితే ఎడిటింగ్ చేస్తే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి చిన్నగా అయితే కేక్ కటింగ్ అయితే జరుపుకున్నాము. ఇంకా ఆ వీడియో వెనకాల అయితే పెట్టాను. ఎందుకంటే చిన్న క్లిప్స్ అయితే ఫుల్ సాంగ్ యాడ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ అయితే పడద్దని ఇంకా నేను చిన్న క్లిప్స్ అయితే పెట్టాను అనమాట. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూసేయండి. మా క్యూట్ ఫ్యామిలీ అయితే మా యానివర్సరీ ఎలాగైతే సెలబ్రేషన్ అయిపోయిందనమాట. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. నువ్వు హ్యాపీగా ఉంటూ నన్ను పిల్లల్ని కూడా హ్యాపీగా చూసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా అక్కడైతే మా సెలబ్రేషన్ అయితే ఎలా అయితే జరుపుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇద్దాము అని. నేను ఈసారి అయితే ఏం చేశానంటే మా ఇద్దరి బెస్ట్ పిక్ని అయితే తీసుకుని నేను ఒక గిఫ్ట్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చానమాట. ఎప్పుడు కూడా అంతలా ఫీల్ అవ్వలేదు, చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అవ్వాడు, హ్యాపీగా కూడా ఫీల్ అవ్వాడు. అంతలాగా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నాడు. ఎప్పుడు చేయించాము చాలా మురిసిపోయాడు అనమాట ఆ గిఫ్ట్ చూసి.
వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ గారికి స్మాల్ గా గిఫ్ట్ అయితే ఇచ్చాను. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చింది కదా మా స్మాల్ గిఫ్ట్. అయితే మా అన్నయ్య అయితే బిర్యానీ తెచ్చాడు అనమాట. బిర్యానీ పార్టీ అయితే మా యానివర్సరీకి మా అన్నయ్య తెచ్చాడు. మేము తేవాల్సింది ఇదిగోండి, సింపుల్గా అయితే పోతున్నాం. దేవాంశు మా అమ్మ బిర్యానీ. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసి మాకు ఇంకా ఎస్ఆర్ఎంటి మాల్కి దగ్గర అనమాట. అందుకని మేమైతే ఇంకా మా సిస్టర్ అండ్ మేమైతే కలిసి ఎస్ఆర్ఎంటి మాల్ కాకినాడ అయితే వచ్చామన్నమాట. ఇంకా మూవీ అని ప్లాన్ వేసుకున్నాం కానీ ఇంకా పిల్లలతో అయితే ఫ్రీగా అయితే ఎస్ఆర్ఎంటి మాల్ అయితే తిరగడానికి అయితే ఉంటుందని ఇంకా ఎస్ఆర్ఎంటి మాల్కి అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుంది ఎస్ఆర్ఎంటి మాల్. కాకినాడలో ఇది ఒక ఫేవరెట్ ప్లేస్ అనుకోవచ్చు. ఇంకా మనము తిరగడానికి పిక్స్ దిగడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. దాంట్లోకి వెళ్తే టైం కూడా తెలియదు అనమాట. ఇంకా అలా తిరగవచ్చు. మేమైతే ఇంకా ఎస్ఆర్ఎంటి మాల్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. లాస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది అనమాట గోస్ట్ రూమ్. మీరు ఎవరైనా వెళ్ళుంటే మట్టుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే అలాగా వెళ్దామని హాడలు చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రత్యేకంగా అంటే నా ఫేవరెట్ అనమాట గో యూట్యూబర్స్ని అయితే. అంటే నేను ఒక యూట్యూబర్స్ని అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ వీడియోస్ చూస్తూనే ఉంటాను. వాళ్ళనైతే ఎప్పటి నుంచో ఎస్ఆర్ఎంటి మాల్లోనే కలుస్తాను అనుకున్నాను. ఎస్ఆర్ఎంటి మాల్లోనే కలిసాను. అదే డిపి లవర్స్ అండ్ మా ఫేవరెట్ యూట్యూబర్స్ అనమాట. అండ్ ధర్మ, పద్దు అండ్ కాకినాడ ఎక్కువ అయితే వస్తారు కదా, ఎప్పటికైనా కలుస్తాను అనుకున్నాను. అది కూడా మా యానివర్సరీ రోజు అయితే కలవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫేవరెట్ కపుల్ అనమాట వీళ్ళిద్దరూ. చాలా అంటే చాలా బాగుంటారు. రియల్గా అయితే ధర్మ గారికి అయితే చాలా మొహమాటం అనమాట. అండ్ ఆ వీడియోస్లో అయితే భలే మాట్లాడతారు. అండ్ పద్దు అక్క వీడియోస్లోనే ఒకటే అండ్ రియల్గా కూడా ఒకటే అనమాట. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. వాళ్ళతో అయితే కొంచెంసేపు ఒక 10 minutes అయితే చాలా బాగా మాట్లాడారనమాట. ఇంక వాళ్ళతో అయితే పిక్స్ అయితే దిగేసి ఇంకైతే వచ్చేసామన్నమాట. అప్పటి నుంచే ఉండే వాళ్ళని కలవాలని ఫైనల్లీ అయితే కలిసేసాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా యానివర్సరీ కలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కిందకైతే వచ్చేసి మా సిస్టర్ అయితే ఆర్డర్ ఇచ్చిందనమాట. ఏదో ఒకటి తింటానక్క అంటే ఆర్డర్ తీసుకోమంటే ఫుల్గా అయితే ఆర్డర్ ఇచ్చుకుంది. ఇంకా అవైతే ఎంజాయ్ చేస్తున్నాం తింటూను. ఇంకా వీడియో అయితే ఇంకెక్కడికైతే ఎస్ఆర్ఎంటి మాల్ అయితే ఫుల్గా అయితే తినేసి అండ్ మొత్తం అంతా కూడా ఎస్ఆర్ఎంటి మాల్ అంతా తిరిగేసి అయితే బయటకు అయితే వచ్చేసాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది మా యానివర్సరీ. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా సిస్టర్ని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి అయితే మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా 6 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. సరదాగా కాసేపైనా సరిజోడేతో ఉన్నా సరిపోదా నాకీ జన్మకి. మై 6th యానివర్సరీ అయితే ఎలా అయితే సెలబ్రేషన్ అయిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. ఫుల్ఫిల్ ఇన్ మై డే. సో హ్యాపీ. ఇక్కడైతే మా పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమశ్రీ అఫీషియల్. బాయ్ ఫ్రెండ్స్.